హలో ఫ్రెండ్స్, హాయ్. వేసవి కాలం స్టార్ట్ అయింది, అంటే సమ్మర్ సీజన్ స్టార్ట్ అయింది. కానీ అందరూ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం 2025 సమ్మరు విపరీతంగా ఉంటుందని, అధిక వేడి ఉష్ణోగ్రతలు ఉంటాయని, అందరూ జాగ్రత్తగా ఉండాలని, మధ్యాహ్నం పూట జాగ్రత్తలు తీసుకోవాలని, బయటికి వెళ్ళేటప్పుడు క్యాప్ కానీ లేకపోతే రుమాలు కానీ తల మీద వేసుకోవటం, వాటర్ ఎక్కువ తాగటం, వాటర్ ఎక్కువ తాగటం, నిమ్మరసం ఎక్కువ తాగాలని సూచించడం జరుగుతుంది. ఎందుకంటే అందులో మళ్ళీ ఇప్పుడు పరీక్షల సీజన్ అనమాట. 10వ తరగతి మరియు ఇంటర్, డిగ్రీ జరిగే ఎగ్జామ్స్ జరుగుతాయి అనమాట. కావున పిల్లలు స్టూడెంట్స్ మరియు టీచర్లు, తల్లిదండ్రులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. వాళ్ళకి మంచి వాటర్ బాటిల్ కంపల్సరీగా ఇవ్వాలి. నిమ్మరసము, మజ్జిగ ఎక్కువ తాగుతుండాలి. ఇప్పుడు పెరుగు తగ్గించేసి పెరుగు బదులు మజ్జిగలో ఉప్పు వేసి లైట్గా, మరీ ఎక్కువ వేస్తే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనమాట. అందుకంటే సర్వరోగాలు పెంచడానికి ఉప్పు ఒకటి, కావున తక్కువ మోతాదులో ఉప్పు మజ్జిగలో వేసుకొని తాగాలని, అర్ధగంటకి గంట కింద ఎక్కువ వాటర్ తాగాలని, అలాగే నిమ్మరసము, కూల్ డ్రింక్స్ తాగొద్దు. నిమ్మరసము, ఇప్పుడు ఫ్రూట్ జ్యూసు ఎక్కువ తాగుతూ ఉండాలని, అలాగే ఎక్కువ ఆలోచించొద్దని, ఎక్కువ గంటలు నిద్రపోవాలని, మంచి ఆలోచనలతో ఎక్కువగా చదువు మీద కాన్సన్ట్రేషన్ పెంచాలని, అలాగే మెడిటేషను, యోగా లాంటివి చిన్నవి 10 నిమిషాలు 20 నిమిషాలు చేయటం వల్ల మనసు మంచిగా ఉంటుంది అన్నమాట. అలాగే బాడీ కూడా చాలా హెల్తీగా ఉంటుంది. మెడిటేషన్ కంపల్సరీగా చేయాలని, మెడిటేషను, ఎక్సర్సైజు అందరూ. అలాగే ఈ ఎండాకాలం అందరికీ మంచిగా ఉండాలని, అలాగే ఈ ఎండాకాలం ఎక్కువ మంచిగా వేడిగా ఉంటుంది కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకొని తగిన విధంగా ముందుకు వెళ్ళాలని, అలాగే సమ్మర్లో ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు మంచి సమయం ఉదయం కానీ మధ్యాహ్నం క్యాన్సిల్ చేసేసి ఉదయం 10 లోపు, సాయంత్రం 4 నుంచి 7-8 దాకైనా. ఎందుకంటే సమ్మర్లో ఏంటంటే పగలు ఎక్కువ ఉంటుంది కాబట్టి 6:30, 7 అవుతుంది అనమాట నైటు రాత్రి వచ్చేవారికి. అందుకని 4 తర్వాత, మార్నింగ్ ఏమో 9 లోపు ఏమైనా పనులు ఉంటే చూసుకొని తగిన విధంగా ప్లాన్ చేసుకొని ఈ సమ్మర్ని అందరూ ఎంజాయ్ చేసి, అలాగే తగిన జాగ్రత్తలు తీసుకొని మంచిగా హెల్తీగా ఉండాలని, అలాగే తగిన జాగ్రత్తలతో మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని, అలాగే డిహైడ్రేషన్ నుంచి బయటపడాలని. ఎండాకాలం డిహైడ్రేషన్ ఎక్కువ అవుతుంటుంది, ఎందుకంటే వాటర్ తాగరు కాబట్టి. కావున గంటకు ఒక వాటర్ తాగటం, గంటకు ఒక గ్లాసు వాటర్ తాగటం, అలాగే కొబ్బరి బొండాలు, జ్యూసు, నిమ్మరసాలు తాగుతూ ఈ ఎండాకాలాన్ని అందరూ మంచిగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.